శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజ గురువు ఇద్దరూ కలిసి వృషభ రాశిలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా 1, 9 స్థానాధిపతులు ధనస్థానంలో సంచరించడం వల్ల, అంటే ఇది సహజ రాశి చక్రంలో వృషభం ధనస్థానం కాబట్టి అక్కడ ఈ కుజ గురువులు కలియడం వల్ల ఆర్థిక పరంగా అందరికీ స్థితి అనుకూలంగా ఉంటుంది. అంటే మనీ రొటేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. చతుర్థ స్థానంలో రవి, కర్కాటక రాశి యందు రవి ఉండడం అన్నది ఒక విధంగా ఇది ఒక యోగం. సహజ పంచమాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అనేది ఒక ధనయోగం లాంటిది ఏర్పడింది. అంటే ప్రభుత్వ అధికారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. 5వ స్థానంలో బుధ శుక్రులు ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే స్త్రీలకి విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు కామన్గా అందరి మీద ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరు ఏ పని ప్రారంభించినా కూడా అవి మధ్యలో ఆగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారు ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేకపోతుంటారు. ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. ఒక పని జరుగుతూ ఉండగానే ఇంకో కొత్త పని ప్రారంభించడం, ఈ విధంగా పాత పని ఆగిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా, ఏదన్నా కార్యక్రమం అంటే ఒక విద్యలో చేరాలన్నా, గృహం కొనుక్కునే ప్రయత్నం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా రావడం జరుగుతుంటుంది. ఇక శని సహజ లాభస్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఒక విధంగా ఇది పారిశ్రమ రంగం వారికి చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు బుధుడు శని యొక్క దృష్టి పరస్పరం రావడం వల్ల మరి ఈ మాసంలో ఈ వారంలో ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా విపరీతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 కూడా శని శుక్ర బుధులు ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వడం వల్ల ఈ 3 గ్రహాల కలయిక చాలా వరకు ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థితి స్త్రీలకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో రాహు సహజంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా మోసపోవడం, ధనం పోగొట్టుకోవడం, వ్యసనాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం అంతా కూడా. తులారాశి వారికి లాభస్థానంలో 2 గ్రహాలు ఉండడం ఈ వారం వీళ్ళ యొక్క అదృష్టంగానే చెప్పచ్చు. ముఖ్యంగా బుధుడు భాగ్యాధిపతి లాభస్థానంలో ఉంటూ శని యొక్క దృష్టి పడడం వల్ల జాతకుడు తన టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు, వాళ్ళ టాలెంట్ని రుజువు చేసుకునే సమయం రావడం జరిగింది. దానివల్ల జాతకుడికి ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. అంటే శుక్రుడు రాష్ట్రాధిపతిగా లాభస్థానంలో ఉంటూ అష్టమాధిపతి కూడా అవటం వల్ల ఏంటంటే జాతకుడికి ఆకస్మిక ధనలాభం, అలాగే స్త్రీల వల్ల సహకారం లభించే అవకాశం ఉన్నది. అంటే బుధ శుక్రులు 2 కూడా ఉన్నత విద్యా కారకులు అవుతుంటాయి. అటువంటి 2 గ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా అతడు ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా దాని యొక్క ప్రభావం, దానివల్ల లాభం, ఉన్నత స్థితి, నేమ్ అండ్ ఫేమ్ లాంటివి కలిగే అవకాశం ఉంది. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ధనాధిపతి అష్టమ స్థితి, అష్టమాధిపతి లాభస్థితి. ఇది ఒక ఆకస్మిక ధనయ లాభాన్ని చెప్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక మంచి వివాహం నిర్ణయం అవ్వడం వల్ల ఆ వివాహం ద్వారా
అది అమ్మాయికన్నా అవ్వచ్చు, అబ్బాయికన్నా కలగవచ్చు, వాడికి మంచి సహకారం లభించే అవకాశం ఉంది. అది ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు, ఏదైనా వివాహం ద్వారా లాభపడడం కానీ, కుటుంబ సభ్యుల వల్ల లాభపడడం కానీ, లేదంటే జీవిత భాగస్వామి పార్ట్నర్స్ వల్ల లాభం పొందడం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా జాతకుడికి ఏ యాంగిల్లో చూసినా తనకి లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. తన టాలెంట్ రుజువు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానంలో ఉన్నటువంటి శని లాభస్థానాన్ని వీక్షించడం వల్ల మీరు గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఫలించడం, సో అవి మీకు మంచి అవకాశాలు రావడం, మీరు ఒక దానికోసం ప్రయత్నం చేస్తే 2-3 అవకాశాలు ఒకేసారి వచ్చి మీకు మంచి బిజీ షెడ్యూల్ లాంటిది ఏర్పడే అవకాశం ఉన్నది. సో అలాగే రహస్యంగా మీ మీద బురద జల్లేవాళ్ళు, మిమ్మల్ని ఏదో విధంగా అపకీర్తి చేసే విధంగా కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అది మీకు ఫేవర్గా మారి దానివల్ల మీకు ఇంకా ఎక్కువ ఆదాయం రావడం కానీ, అలాగే మీరు ఫ్యూచర్లో చేయవలసిన పనికి ముందుగానే ధనం రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి కొద్దిగా పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన వస్తుంది. తగు విధంగా వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించడం కానీ, లేదా కొంతకాలం పాటు ఏదైనా పుణ్యక్షేత్రంలో కొంతవారం విశ్రాంతి తీసుకోవడం కానీ, అక్కడ ఏదైనా కొన్నాళ్ళు స్టే చేయడం కానీ, ఒక ఆశ్రమంలో కానీ, ఒక పుణ్యక్షేత్రంలో కానీ కొంతకాలం పాటు ఉండే అవకాశం ఉన్నది. మరి కొంతమందికి ఏదంటే దూర ప్రాంతంలో, విదేశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంతానాన్ని కలుసుకొని అక్కడ కొన్నాళ్ళు ఉండే సూచనలు కూడా ఇప్పుడు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఏంటంటే ఆర్థిక పరంగా చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఈ వారం ముఖ్యంగా ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ప్రతి రాశివారు కూడా దీన్ని పాటించడం వల్ల మీకు వృత్తిపరంగా, కుటుంబపరంగా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల్ని బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి వారి మీద, ప్రతి వ్యక్తి మీద శని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. అది కేవలం ఏలినాటి శని, అష్టమ శని జరుగుతుందనే కాకుండా మరి శని దశ, శని అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అతి రేరుగా వచ్చినటువంటి ఇంచుమించుగా సంవత్సరంకి ఒక 4 సార్లు 2 సార్లు ఈ శని త్రయోదశి రావడం జరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మరి అన్ని రాశుల వారు కూడా ఈ శని త్రయోదశి రోజు, అంటే మనకి 17వ తారీఖు ఆగస్టు నెల రోజు వచ్చినటువంటి శని త్రయోదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయాలను కానీ, ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అన్నది ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఆ తైలాభిషేకం చేసిన రోజు మాత్రం కంపల్సరీగా కొన్ని విధి విధానాలు, నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనికి తైలాభిషేకం చేసిన రోజు అనాచారంగా ఉండడం కానీ, ఆహార విషయంలో నియమాలు పాటించకపోవడం, అన్య స్త్రీతో సంపర్కం కానీ, తాగుడు, అలాంటి కొన్ని వెజిటేరియన్ కాకుండా మిగతా మాంసాహారం భక్షించడం, ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే మీకు అలాంటి అవకాశం, అలాంటి ఇష్టం ఉంటే శని త్రయోదశి మానేసినా మీకు ఏ ఇబ్బంది ఉండదు, దానివల్ల నష్టం ఉండదు. శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే ఆ నియమాలు ఎటువంటి అంటే, సాధారణంగా మనకి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నియమంగా ఉంటామో ఆ నియమాలన్నీ కూడా ఆ ఒక్కరోజు, అంటే శనివారం రాత్రి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా కూడా పాటించడం వల్ల ఖచ్చితంగా మీకు శని యొక్క ఆశీస్సులు లభించి మంచి విజయం లభిస్తుంటుంది. అంటే ఆ రోజు శని త్రయోదశి రోజు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు. అంటే ముఖ్యంగా అలాగే నెయ్యి, డాల్డా అలాంటిది ఏమీ కాకుండా కేవలం మరి పచ్చి పులుసు, లేదంటే మామూలు తాలింపు పెట్టిన వస్తువులతో తినొచ్చు.
వీలైతే గడపగలిగితే ఆ రోజంతా కూడా ఈ ఫలాలు లేదంటే ఈ ద్రవ ఆహారం లాంటివి ఏదో ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకొని ఆ ఒక్కరోజు కింద భూసైనం అంటే కింద ఒక ఏదో చలగాడ చాప వేసుకొని ఆ ఒక్కరోజు దూరంగా విడిగా పడుకోవడం వల్ల కంపల్సరీగా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీలైతే ఆ రోజు మరి విష్ణు సహస్రనామం కానీ హనుమాన్ చాలీసా కానీ శని అష్టోత్తర శతనామాలు కానీ శివుడికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటంటే ఏదైనా దేవాలయంలో ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలో శివాలయంలో నిద్రించే అవకాశం ఉంటే పూర్తిగా కాకపోయినా కనీసం మనకి బ్రహ్మముహూర్తం దాకా 4 గంటల దాకా పడుకొని దాని తర్వాత మళ్ళీ విధి విధానంగా మీ కార్యక్రమాలు చేసుకుంటే ఒక 1000 రెట్లు మంచి ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.